హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజుటి కథ 5 ప్రశ్నలు. పూర్వకాలమందు కౌశాంబి నగరంలో రత్నకారుడనే కోటీశ్వరుడు ఉండేవాడు. అతనికి సులోచన అనే ఒక్కగానొక్క ఆడపిల్ల పుట్టింది. సులోచనను తండ్రి ఎంతో గారాబంగా పెంచుతూ వచ్చాడు. అయితే తనకు మగసంతతి ఎవరూ లేకపోవటం వల్ల తన తదనంతరం పిల్ల క్షేమం కనుక్కునే వాళ్ళు లేరు కదా అనే పెద్ద బెంగ పట్టుకుంది. ఈ బెంగతోటే రత్నకారుడు మంచం పట్టి కొన్నాళ్ళకి చనిపోయాడు. తండ్రి చనిపోవటంతో సంసార భారం అంతా సులోచన నెత్తిన పడింది. తాను పెళ్లి చేసుకున్నట్లయితే బ్రహ్మాండమైన ఆస్తి అంతా పరిలోపాలు అయిపోతుందనే జంకుతో ఆమె వివాహం చేసుకోకూడదు అని నిశ్చయించుకున్నది. పురుషులు ఆమె కంట పడకుండా ఉండే విధంగా ప్రత్యేకంగా ఒక భవనం కట్టించుకుని అందులో ఉండసాగింది. సులోచన క్షేమం కోరిన వాళ్ళందరూ ఆమెను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయనారంభించారు. వారి మాట తీసివేయటానికా వీల్లేదు. తనక పెళ్లాడటం ఇష్టం లేదు కనుక బుద్ధిమతి అయిన సులోచన ఒక ఏర్పాటు చేసింది. 5 ప్రశ్నలు వేస్తాను. వీటికి ఎవరైతే సరియైన సమాధానం చెప్పగలరో వారిని పెళ్లాడతాను అని ఆమె అనే వరకు అందరూ బాగున్నదంటే బాగున్నది అన్నారు. ఈ వార్త తెలిసి దేశ దేశాల నుంచి పరాక్రమవంతులైన రాజకుమారులు ఎంతోమంది వచ్చారు. వచ్చిన వారంతా ఆమె వేసిన మొదటి ప్రశ్నకి జవాబు చెప్పటం మా తరం కాదు బాబు అంటూ వచ్చిన దారినే పోతూ వచ్చారు. సులోచనకు కావలసిందే ఇది. అసాధ్యమైన ప్రశ్నలు ఇచ్చినట్లయితే ఎవ్వరూ జవాబు చెప్పలేరు కదా. అటువంటప్పుడు నా నోటితో నేను అనకుండానే పెళ్లి సమస్య తప్పిపోతుంది కదా. నా ఏర్పాటు సబబుగా ఉన్నప్పుడు నా క్షేమం కోరిన వాళ్ళు కూడా నా యందు తప్పు ఎంచలేరు కదా అని ఆమె ఉద్దేశం. ఈ ఉద్దేశంతోనే సులోచన కష్టాతి కష్టమైన ప్రశ్నలు కల్పించింది. చాలామంది రాజకుమారులు జవాబు చెప్పలేక తల వంచుకుని వెళ్ళిపోయిన తరువాత చివరకు ఒక రోజున నేపాల రాజకుమారుడైన ధీరసింహుడు సులోచనను చూడవచ్చి ఆమె మొదటి ప్రశ్న ఏమిటో చెప్పమన్నాడు. అందుకామె కొన్ని సంవత్సరాలుగా ఎక్కడి నుంచో ఈ రాజ్యంలో ఒకసారి చూశాను గాని మరొకసారి చూడాలని ఉన్నది అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నావో వాటి అంతరార్థం ఏమిటో ఆ వివరాలు కావాలి అని చెప్పింది. ధైర్యసాహసాలే జీవితంలో ప్రధానంగా పెట్టుకున్న ధీరసింహుడికి ఈ ప్రశ్న అసాధ్యమని పెంచలేదు. అందుచేత తాను తప్పక సమాధానం చెప్పగలనని నమ్మబలికి ఆమె వద్ద గడువు తీసుకుని తూర్పు దిక్కుగా బయలుదేరాడు. ధీరసింహుడు పోయిపోయి ఒక కీకారణ్యం ప్రవేశించాడు. కొంత దూరంలో నక్క దంపతులు గొల్లుమని ఏడవటం వినపడింది. వాటి వద్దకు వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు ధీరసింహుడు. అందుకు అవి, అయ్యా, ఇక్కడికి ఒక కోసెడు దూరంలో ఒక కొండ, ఆ కొండలో ఒక గుహ, ఆ గుహలో ఖడ్గమృగం అనేటువంటి విచిత్రమైన జంతువు ఉన్నది. అది మమ్మల్ని బతకనీయకుండా ముక్కు మీద ఉండే తన వాడి కొమ్ముతో పొడిచి చంపుతూ ఉంది అని చెప్పే వరకు ధీరసింహుడు తక్షణమే బయలుదేరి వెళ్ళి ఆ గుహ చేరుకున్నాడు. అతడు వెళ్ళేసరికి ఖడ్గమృగం గాఢంగా నిద్రిస్తూ ఉంది. నిద్రిస్తున్న ప్రాణిని చంపడం పౌరుషవంతునికి తగదని తలచి ధీరసింహుడు ఆ గుహ బయటికి వచ్చి ద్వారం పక్కనే ఉన్న ఒక చెట్టు పైన పొంచి ఉన్నాడు. మరికొంతసేపటికి ఖడ్గమృగం లేచి గుహలో నుంచి బయటికి రాగసాగింది. ధీరసింహుడు అమాంతం దాని మీదికి దూకి తాను తెచ్చుకున్న గొడ్డలితో దాని తల బ్రద్దలు కొట్టాడు. ఖడ్గమృగం గిలగిలా తన్నుకు చచ్చింది. ధీరసింహుని సమయోచితానికి సాహసానికి సంతోషించి నక్కదంపతులు, రాజకుమారా, నీ ఉపకారం మేమెన్నటికీ మర్చిపోలేము. మా వల్ల నీకు కావలసిన సాయం ఏమిటో చెప్పు. చేతులు కట్టుకుని చెయ్యటానికి సిద్ధంగా ఉన్నాము అనే వరకు అతను తన బయలుదేరి వచ్చిన పని నక్కదంపతులతో చెప్పాడు. నక్కదంపతులు, నీ వంటి సాహసికి, యుక్తిశాలికి, ఉపకారికి అసాధ్యమనేది లేదు. నీకు తప్పక జయమవుతుంది అంటూ కృతజ్ఞతలు తెలిపి అడవి దాటే వరకు అతని వెంట వెళ్ళి అక్కడి నుంచి ఎడమ చేతివైపు వెళ్ళమని సలహా చెప్పినాయి. కార్యదీక్షగల ధీరసింహుడు కాళ్ళు కాలుతూ ఉన్నప్పటికీ లెక్క చేయక మండుటెండలో చాలా దూరం నడిచి వెళ్ళాడు. కొంతసేపటికి అలసట వచ్చి ఒక చెట్టు నీడన చతికిలబడ్డాడు. అప్పుడు అతనికి ఎదురుగా 2 పాములు కనబడినాయి.
పెద్ద పాము చిన్న పామును చంపబోతున్నది. ఈ అన్యాయం చూసి ధీరసింహుడు చిన్న పామును రక్షించుదామనే ఉద్దేశంతో పెద్ద పామును తన బాణంతో కొట్టబోయే వరకు ఆ రెండు పాములు అదృశ్యమై వాటికి బదులుగా ఇద్దరు గంధర్వులు ప్రత్యక్షమయ్యారు. ఎవరు మీరు? ఎందుకు ఇలా కొట్లాడుతున్నారు అని ధీరసింహుడు అడిగాడు. ఓయి రాజకుమారా, మేము చిన్నప్పటి నుంచి బద్ధ శత్రువులం. నేను ఒంటిపాటుగా ఉండటం చూసి నన్ను ఇతను హింసిస్తున్నాడు అంటూ చిన్న గంధర్వుడు చెప్పాడు. అప్పుడు ధీరసింహుడు వారిద్దరికీ శుద్ధులు చెప్పి రాజీ కుదిర్చే వరకు వారు అమితంగా సంతోషించి, రాజకుమారా, ఇన్నేళ్ల బట్టి మా మధ్యని ఉంటున్న వైర్యం పోగొట్టినందుకు నీకు ఎంతైనా కృతజ్ఞులు. నీకు మేం చేయగల సహాయం ఏదైనా ఉంటే చేసి కొంతవరకైనా రుణం తీర్చుకుంటాము, చెప్పు అంటూ అతని ఎదుట చేతులు జోడించి నించున్నారు. ధీరసింహుడు తన వచ్చిన పని వెల్లడి చేయగా, ఈ ప్రశ్నను గురించి మేము విన్నాము. దీనికి జవాబు చెప్పటానికి నిజంగా నీవే తగినవాడవు. కొంచెం ముందుకెళ్ళి కుడివైపు మళ్ళినట్లయితే ఒక కొలను కనిపిస్తుంది. ఆ కొలను చేరుకున్నావంటే తర్వాత ఏమి చెయ్యాలో సులువుగా తెలుస్తుంది. నీకు తప్పక జయం కలుగుతుంది అని చెప్పి గంధర్వులు కొలను దారి చూపించారు. దీక్షాపరుడైన ధీరసింహుడు గంధర్వులు చెప్పిన దారినే వెళ్ళి కొంచెం సేపటికల్లా కొలను చేరుకున్నాడు. విశ్రాంతి కొరకు అతను గట్టుమీద కూర్చునేసరికి కొలను లోపల నుంచి అపురూప సుందరమైన ఒక నాగకన్య వచ్చి ధీరసింహుని చేయి పట్టుకుని లోపలకు తీసుకుపోయింది. లోపల ఒక రమణీయమైన తోట ఉన్నది. కనుపండువ చేసే ఆ పచ్చని చెట్ల మీద రకరకాల ఫలములు పండి సిద్ధంగా ఉన్నవి. ఆ ప్రదేశంలో మధ్య మధ్యని సెలయేళ్లు గానం చేసుకుంటూ ప్రవహిస్తున్నాయి. నేలంతా పచ్చలతో తాపటం చేసినట్లుంది. వృక్షాలన్నీ బంగారు రంగుతో మెలమెలా మెరిసిపోతున్నవి. ఇవి దాటుకుపోగానే ఒక దివ్య భవనం కనిపించింది. ధీరసింహుణ్ణి ఆ భవనంలోకి తీసుకుపోయింది నాగకన్య. అక్కడ ఒక పెద్ద హాలు, ఆ హాలు మధ్యన ఉండే నవరత్న ఖచ్చితమైన సింహాసనం మీద కూర్చోబెట్టింది. హాలు నాలుగు వైపులా గోడలకు అందమైన రాజకుమార్తెల పటాలు వేలాడుతూ ఉన్నాయి. ఒక చోట మాత్రం ఒక పటానికి సరిపడేటంత ఖాళీ స్థలం కనబడింది. అతను ఈ పటాలను వింతగా చూస్తున్నంతలో తనను ఆహ్వానించిన నాగకన్య కూడా ఒక పటంగా మారిపోయి ఆ ఖాళీ జాగాను పూర్తి చేసింది. ఇప్పుడు ఆ హాలులో ధీరసింహుడు తప్ప మరెవ్వరూ లేరు. అతనికి చాలా ఆకలి వేసే వరకు గద్దె దిగి తోటలోకి వెళ్ళాడు. ఆ తోటలో ఎన్ని రకాల పండ్లు కోసుకుని తిన్నా ఆకలి తీరలేదు. అక్కడి సెలయేళ్లలోని నీళ్లు ఎన్ని తాగినా దాహం తీరలేదు. అప్పటికి చీకటి పడినందువల్ల అతను మళ్ళీ దివ్యభవనంలోకి వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి దీపాలు వాటంతటా అవే వెలిగినాయి. గోడలను వేలాడుతూ ఉన్న పటాలన్నీ నిజమైన కన్యలుగా మారిపోయి వారందరూ ధీరసింహుని చుట్టూ చేరి గానం చేస్తూ నృత్యం చేయసాగారు. ఆ రాత్రల్లా వారు నృత్యం చేశారు. తెల్లవారేసరికల్లా ఆ కన్యలందరూ మళ్ళీ పటాలలో బొమ్మలుగా మారిపోయి గోడలకు వేలాడసాగారు. అటు తర్వాత అక్కడనే ఉన్న గోడ కన్నంలో నుంచి చీమల బారు పాకుతూ బయటికి రావడం కనబడింది ధీరసింహునికి. అతను కన్నం దగ్గరికి వెళ్ళి గోడను తట్టే వరకు అక్కడ బోలుగా ధ్వనించింది. ఆ గోడను కత్తితో పొడిచి బద్దలు కొట్టేసరికి ఒక అర, అందులో ఒక పాత తాళం చెవి కనబడింది. దానితో భవనంలోని ప్రతి గది వరకు వెళ్ళి తెరవబోయాడు. కానీ అది ఏ గదికి పడలేదు. దానితో చివరి నుండే చిన్న గది మాత్రం తెరవగలిగాడు. అతను ఆ గదిలో ప్రవేశించి చూడగా అక్కడ ఒక ఇనుప పెట్టె మాత్రం ఉన్నది. ఆ పెట్టె తాళం చెవి ఎక్కడైనా దొరుకుతుందేమోనని అతను ఆ చోటంతా వెతికాడు. కానీ ఎక్కడా తాళం చెవి కనిపించపోయేసరికి ధీరసింహుడు నిరాశ చెంది మరలిపోతూ ఉండగా అతని కాలు నేల మీద ఉన్న ఒక మీట మీద పడింది. కాలు మీట మీద పడటంతోనే ఇనుప పెట్టె గభీమని తెరుచుకున్నది. అప్పుడు ధీరసింహుడు ఆ ఇనుప పెట్టెలో ఏమున్నదో అని చూశాడు. దాంట్లో ఒక రాగి రేకు తప్ప మరేమీ లేదు. ఆ రాగి రేకుపైన ఇలా వ్రాసి ఉన్నది, ఇదంతా మాయ. ఎవడైతే ఈ తోట మధ్యని ఉన్న బంగారు చెట్టును పెళ్లగిస్తాడో అతను ఈ మాయను తెలుసుకోగలుగుతాడు. ఇది చూడగానే ధీరసింహుడు ఉత్సాహంతో తోటలోకి వెళ్ళాడు. రాగి రేకుపైన వ్రాసి ఉన్న విధంగా బంగారు చెట్టు ఆ తోట మధ్యలో కనిపించింది. కానీ అతను దాన్ని పెళ్లగించలేకపోయాడు. మళ్ళీ నిరాశ చెంది
వెనుకకు తిరిగిపోతూ ఉండగా ఆ చెట్టు పక్కనే అటువంటిదే ఒక చిన్న బంగారు చెట్టు అతనికి కనిపించింది. బహుశా రాగిరేకు పైన వ్రాసి ఉన్నది ఈ చిన్న చెట్టు గురించేనేమో అనుకుని ధీరసింహుడు చిన్న చెట్టును పెళ్లగించాడు. చిన్ని చెట్టు పెళ్లగించటంతోనే పెలాపెలా ధ్వని చేసుకుంటూ పెద్ద చెట్టు దానంతటా అదే పడిపోయింది. ఈ పెద్ద ధ్వనికి ధీరసింహుడు స్పృహ తప్పి పడిపోయాడు. కొంతసేపటికి తెలివి వచ్చి కళ్ళు తెరిచి చూడగా అక్కడ తోట లేదు, మేడ లేదు. పటాలలో వేలాడుతూ ఉన్న నాగకన్యలు మళ్ళీ బిలబిలమంటూ వచ్చి అతన్ని చుట్టుముట్టారు. అప్పుడు ధీరసింహుడు, మీరు ఎవరు? ఈ మాయ అంతా ఏమిటి అని వారిని ప్రశ్నించాడు. అందుకు వారు, ఇక్కడికి 10 యోజనాల దూరంలో ఉన్న మాయావతి పట్టణ రాజకుమార్తెలం. మాకు యుక్త వయసు రాగానే పెళ్లి చేయమని మేము మా తండ్రిని కోరగా ఆయన మా పైన కోపగించి మమ్మల్ందరినీ ఈ భవనంలో బంధించాడు. అయితే మా గతి ఇంతేనా అని అడిగే వరకు మిమ్మల్ని ఎవడైతే ఈ మాయ నుంచి విడిపించగలడో వాడే మీకు తగిన వరుడు. అటువంటి సమర్థుడు లభించే వరకు కనిపెట్టుకుని ఉండి వివాహం ఆడవచ్చు అంటూ సలహా ఇచ్చాడు. ఈ మాయను తెలుసుకోగలిగిన పురుషుడివి నీ ఒక్కడివే ఈనాటికి కనబడ్డావు కనుక మమ్మల్ని పెళ్లాడవలసింది అని కోరారు. వారి కోరిక విని ధీరసింహుడు, ఓ నాగకన్యల్లారా, మీ కథ తెలిసి సంతోషించాను. కానైతే నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన రాజకార్యంలో మునిగి ఉన్నాను. అందుచేత పెళ్లి సంగతి తలచటానికి వ్యవధి లేదు. కాబట్టి మీరు మరెవరినైనా చూసుకుని పెళ్లాడండి అని చెప్పి తన దారిన బయలుదేరాడు. కానీ ఇంత నిష్కారణంగా చెప్పినప్పటికీ నాగకన్యలు అతన్ని వదలలేదు. వారు కూడా ధీరసింహుని వెంట పోసాగారు. అలా ముందు ధీరసింహుడు, అతని వెనుక నాగకన్యలు కొంత దూరం పోయేసరికి ఒకసారి చూశాను గాని మళ్ళీ ఒకసారి చూడాలని ఉన్నది అనే మాటలు వినిపించినాయి. ఈ మాటలు వినిపించగానే నాగకన్యలు మాత్రం వెంటనే తిరిగి తన భవనానికి మరలిపోయారు. కానీ ధీరసింహుడు ఏ దిక్కు నుంచి ఈ మాటలు వచ్చినాయో ఆ దిక్కుకు పోయి చూసే వరకు దీనావస్థలో ఉన్న ఒక రాజకుమారుడు కనిపించాడు. ఎవరు నువ్వు అబ్బాయి, ఎందుకలా విచారిస్తున్నావు అని అతనిని అడిగాడు. ఆ రాజకుమారుడు, ఈ మాయా మందిరిలో ప్రవేశించిన వాళ్ళలో నేను ఒకరిని. అక్కడ ఉండే నాగకన్యలలో ఒక ఆమెను ప్రేమించాను. కానీ ఆ భవనం బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ అందులో ప్రవేశించటానికి దారి తెన్నూ తెలియలేదు. నా కోరిక తీరని కోరికగా నిలిచిపోయింది అని తన కథ వినిపించాడు. అప్పుడు ధీరసింహుడు ఆ రాజకుమారుని వెంటబెట్టుకొని నాగకన్యలు ఉండే భవనంలోకి తీసుకెళ్లి తన ప్రజ్ఞ వల్ల ఆ రాజకుమారుడు ప్రేమించిన నాగకన్యతో పెళ్లి ఏర్పాట్లు చేసి పుణ్యం కట్టుకున్నాడు. తరువాత అతను సులోచన వద్దకు పోయి మాయామందిరాన్ని గురించిన చిత్రాలన్నీ చెప్పే వరకు, అవును, నా ప్రశ్నకు ఇదే జవాబు, ఇప్పుడు ఆ మాటలు వినిపించడం లేదు కూడాను అని ఆమె ఒప్పుకొని, సరే, 2వ ప్రశ్న చెబుతాను, రేపు రావలసింది అని చెప్పి అతన్ని సాగనంపింది. వీడియో నచ్చిందండి. నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ సలహాలు సూచనలు తెలియచేయవలసిందిగా మా మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.